నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళిన సేమ్ పరిస్థితి అంటున్నారు. సో ఏంటి మరి నిజంగా ఎలా ఉండబోతుంది? అంటే ఇందులో మనము రీసెంట్ గా నేను సుప్రీంకోర్టులో ఒకటి జడ్జిమెంట్ చూశానండి. అది 6 months అనేది పెట్టింది ఆల్రెడీ. అది 5 మెంబర్ జడ్జెస్ కమిటీ. సార్ అది అంటే నేను పెద్ద లాలో ఎక్స్పర్ట్ కాదు కానీ దాన్ని పెద్ద వివరించలేకపోవచ్చు. కానీ సుప్రీంకోర్టులో క్లియర్ గా మీకు మీ పార్టీ ఫిరాయించినట్టుగా ఫిర్యాదు వస్తే 6 months లో తేల్చండి అని క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చింది ఉంది. కాబట్టి సుప్రీంకోర్టులో ఏమైతుంది, ఇప్పుడు సుప్రీంకోర్టులో పోయేదాకా కూడా వీళ్ళు ఉండకుండా మిగతా వాళ్ళని లాక్కోవాలని కదా ప్రయత్నం. లోపాయికారిగా మధ్య మధ్యలో మేము బాంబులు వేస్తాం, బిడ్డ అని సంగతి చూస్తాం, జైలు పంపుతామని ఎందుకు బెదిరిస్తున్నారు? మళ్ళీ ఇవాళ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, కేటీఆర్ ఎంబడి ఉంటోలో 2-3 సన్నిహిత ఎమ్మెల్యేలే మాకు ఫోన్ లో టచ్ లో ఉన్నారని మాట్లాడుతున్నాడని. అంటే ఇదంతా కూడా ఏంటంటే మేము వీళ్ళు వెయిట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇంకా వస్తారని కొంత తీసుకొని. గతంలో సేమ్ కేసీఆర్ నేర్పించిన విద్యనే ఇది, వేరే విద్య కాదు. మా మిత్రుడు బీఆర్ఎస్ పార్టీ మిత్రుడు యువకుడు, ఆయనకి చాలా భవిష్యత్తు ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ దీనికి పితామహులు. అంతకుముందు ఎవరు వేయలేదు, ఇక బీజేపీ వాళ్ళు వేయలేరు, కాంగ్రెస్ వాళ్ళు వేయలేరు. ఆఖరికి పాపం సిపిఐ వాళ్ళు గెలిపించుకున్న దేవరకొండ ఎమ్మెల్యేని గుంజుకున్నారా? టీడీపీ మీద 2 గెలిస్తే 2 గుంజుకున్నారా? అవును. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచారు, 2 అసెంబ్లీ. నీకు అవసరమే లేదు. 88 మందిని గెలిచారు రెండోసారి. అయితే ఫస్ట్ లో 63 మంది గెలిస్తే బిఎస్పీ పార్టీ నుంచి 2 చేరిండ్రు. సరే అది గుంజుకున్నట్టు కాదు అనుకోండి, 2 జాయిన్ అయ్యారు. ఆయనకి మంత్రి పదవి ఇచ్చిండు. మరి అంతకు ముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా టీడీపీలో అయితే ఒకరినే ముందు చేర్చుకున్నారు, మంత్రి చేసి పడేసిండు. మంత్రి చేసి ఏం పెట్టిండ్రు, ఒక రాజీనామా లెటర్ చూపించి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని మీడియాకి ఇచ్చి తర్వాత కాగితం చింపేసిండు. రాజ్భవన్ నుంచి బయటకు రాగానే కాగితం చింపేసి బయట పడేసి హ్యాపీగా మంత్రిగా ఉన్నాడు. అంటే మీరేం మాట్లాడతారండి పార్టీ ఫిరాయింపుల గురించి? మీకు అసలు ఏమన్నా నైతిక హక్కు ఉందా? సరే అన్న, ఒక్క నిమిషం. ఆ ఫిరాయింపులు ఉంటే ఉండొచ్చు, బాధ్యత జరిగిన ఫిరాయింపులు అనేటి. నేను ఒక్క విషయం చెప్తా, సమానం చెప్పండి. మణికొండ మున్సిపాలిటీ ఉన్నది, 2 జాతీయ పార్టీ నాయకులకి మణికొండ మున్సిపాలిటీ ఉన్నది. మణికొండ మున్సిపాలిటీ ఉన్నది, ఒక జాతీయ పార్టీ నాయకుడు చైర్మన్ అక్కడ, ఇంకో జాతీయ పార్టీ నాయకుడు వైస్ చైర్మన్. ఇది ఎట్లా ఎక్కడైనా సాధ్యమవుతుందా? ఇది ఎట్లా సాధ్యమవుతుందండి? 2 జాతీయ పార్టీలు లోకల్ బాడీలో 10 మంది 20 మంది లోపు ఉన్నటువంటి దాంట్లో ఢిల్లీలో కొట్లాడతాం, గల్లీలో స్నేహం చేస్తారా? మీకేం కష్టమైంది దానికి? అంటే మీరు ఢిల్లీలో ఏమన్నా పార్టీ జాయిన్ అయ్యిందా? ఢిల్లీలో కొట్లాడి గల్లీలో స్నేహం చేస్తారని అడుగుతున్నారు. ఇప్పుడు మనము కింది స్థాయి దాకా వెళ్ళి వార్డు స్థాయిలో చేయలేం కదా. కొన్ని చోట్ల కాంగ్రెస్ వాళ్ళు కూడా కలిసిర్రు అనేక చోట్ల. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. మా నిజామాబాద్ జిల్లాలో ఒక మండలం ఉంది. ఎంతమంది అంటే 4 ఎంపీటీసీలు, మోసరా మండలం అని 4 ఎంపీటీసీలకు మండలం పెడతారా అండి? ఆడ 3 పార్టీలు గెలుస్తారు అనుకోండి, ఏం చేయాలా? వ్యవస్థ నడాలి కదా. కాబట్టి అది పోలిక కాదు బ్రదర్. నేను ఏమంటున్నా అంటే, పదవి ఒక పార్టీ సింబల్ మీద గెలిపించిన వ్యక్తి పార్టీ మారేది ఉంటే రాజీనామా చేయాలనా లేదా? మీరు చెప్పండి దానికి సమాధానం. పెద్దల కోటేశ్వరరావు గారు చెప్తున్నారు, ఇలా బీజేపీ తూచా తప్పకుండా పాటిస్తుంది అని అంటే దాన్ని కూడా తప్పుపడుతూ నైతికంగా కాదు అంటున్నారు. ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయిస్తే మా టికెట్ మీద ప్రజలు తిరస్కరిస్తే దానికి ఇంటికి పోతాడు, అంతే. ప్రజల మ్యాండేట్ ఇస్తే కలిసి వస్తాడు. ఇప్పుడు దాన్ని కూడా తప్పుపడితే ఏం చేస్తాం చెప్పండి? కాబట్టి ఏంటంటే సరే ఒకటి ఫిరాయింపులు మధ్యలో, సరే మణిపూర్కి వెళ్ళిర్రు, ఇక్కడ కాదు అక్కడ కాదు అంత దూరం, ఆ మణిపూర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి. కానీ మణిపూర్ అంశం కూడా, కానీ మణిపూర్ అంశం విషయంలో బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటో ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కాలేదండి. దాన్ని మీరు ఎందుకు? ఇప్పుడు మణిపూర్ విషయంలో బీజేపీ క్లారిటీగా ఉంది, అక్కడ శాంతి భద్రతలు భద్రంగా ఉన్నాయి. కొన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. అక్కడ 2 ట్రైబల్ జాతుల మధ్య ఈ రిజర్వేషన్ చిచ్చు, డెఫినెట్ గా దాన్ని మేము కంట్రోల్లో ఉంచినాం. ఇప్పుడు మీరు అట్లా మాట్లాడితే అది రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు, మరి మీ తెలంగాణలో కూడా లగచర్లలో మీరు ఫెయిల్ అయినని మేము రావాలా? సెంట్రల్ ఇన్వాల్వ్ కావాలి కదా. మొన్న సికింద్రాబాద్ లో ఒక గుడి మీద దాడి జరిగింది, మీరు ఏ చర్య తీసుకుంటలేరని మేము రావాలి కదా. ఆర్ యూ ఇన్వైటింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటూ ది లా అండ్ ఆర్డర్? లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్టు, డెఫినెట్ గా కేంద్రం చేయాల్సింది చేస్తుంది.
రైట్ సార్. పెద్దలు కోటేశ్వరరావు గారు అన్నట్టుగా ప్రధానికి మోడీ పోతాడా అంటే పోగలుగుతాడా? అవును అవును. ఎంత కంట్రోల్లో ఉండాలి అక్కడ? యాక్ట్ ఎనాక్ట్ చేశారు వీళ్ళు, ఆర్మ్ ఫోర్స్ స్పెషల్ పవర్ యాక్ట్. అంటే పోలీసులు పరిపాలిస్తున్నారు ఆడ ఏం చేస్తారు? ఆ చట్టం ఇప్పుడు అందుకే కోటేశ్వరరావు గారు అన్నారు దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేదు మిలిటరీ రూల్, మణిపూర్ లోనే ఉంది. ఇప్పటికీ పోలీసుల సార్ కాదు సార్, మణిపూర్ ఇప్పటికీ పోలీసుల పహారాలో ఉంది. వినండి, అక్కడ స్టేట్ గవర్నమెంట్ రూల్ చేస్తుంది. పోలీసుల గారు మాట్లాడుతున్నట్టు అవసరమైనప్పుడు మిలిటరీని వాడుకుంటారు. ఏదన్నా లేదనా అప్సా యాక్ట్ ఉంది. కోటేశ్వర గారు ఆర్మ్ ఫోర్స్ స్పెషల్ పవర్ ఫైనల్ గా చెప్పండి సార్. దట్ ఇస్ రాంగ్. రైట్. సిఆర్పిఎఫ్ గాని స్పెషల్ పోలీస్ గాని సార్ మణిపూర్ లో మొత్తం కేంద్ర పారామిలిటరీ బలగాలని ఏడాదిన్నర నుంచి వాళ్ళకే అప్పగించారు. అవును సార్. అక్కడ ప్రభుత్వం లేదు, పోలీసు లేదు. మరి తప్ప అది తప్పేంటండి? మీరు తప్పు కన్నా పెద్ద తప్పు అది డెమోక్రసీలో. కాదు సార్, శాంతి భద్రతలు ఓకే కాకపోతే అక్కడ ప్రభుత్వం అంతా ఉంటుంది కదా సార్. పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వమే లేదు, ముఖ్యమంత్రి తప్ప అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే లేదు. అక్కడ ఇంకో రాష్ట్రాన్ని సహించే వాళ్ళ ఈ పార్టీ రద్దు చేసిండే వాళ్ళు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అవును. బీజేపీ ఈ దేశాన్ని ఇంచుమించు 18 సంవత్సరాలు పరిపాలించింది. ఎక్కడ 356 ఆర్టికల్ ఉపయోగించలేదు. అప్పుడు వాజ్పేయి హయాంలో వాడలేదు, అక్కడ చేయాలి కదా. మరి ఇప్పుడు కూడా వాడలేదు సార్. నేను చెప్తున్నా 356 కాంగ్రెస్ దుర్వినియోగం చేసింది. మొత్తం రాష్ట్రానికి అప్పగించారండి. రాష్ట్రం మొత్తాన్ని మిలిటరీకి అప్పగించారు. ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు? ఇక ఆయన ఏదో ఆట బొమ్మలాగా అట్టున్నాడు అంతే. రైట్ 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 సార్. రైట్ కోటేశ్వర గారు, ఫైనల్గా మరి నిజంగానే మరి ఫిరాయింపులు అనేది ఇప్పుడు ఇది ఒక ఆచారంగా వస్తుంది. దీనికి ఒక అదుపు అంటూ ఏమైనా ఉందంటారా? దీనికి అదుపు ఏముండదు. ఏ పార్టీకి కూడా చిత్తశుద్ధి లేదు ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం లేదా వినియోగించుకోవడానికి తప్ప సిన్సియర్ గా ఆలోచించేటువంటి పార్టీ ఏది లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడు అవకాశం వస్తే దాన్ని అప్పుడు ఉపయోగించుకుందాం అనేటువంటి లూప్ హోల్స్ పెడతారు. ఆ పెట్టినటువంటి వాటికి వివిధమైన రకాల భాష్యాలు చెప్తారు తప్ప అట్లాంటి చిత్తశుద్ధి లేదు. ఆ ఫిరాయింపులు పోవాలంటే